నేనైతే చాలా రోజుల ఇంకా ఈ గులాబీ పువ్వుల్ని చెయ్యాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడు జేయలేదు. ఎందుకంటే నాకు రాదు గాబట్టి, ఎట్టో యూట్యూబ్‌లో జూసి జేస్తున్నాను. మా అమ్మని జేయమన్నా గూడా జేయలేదు. అది పెద్ద తలనొప్పి నేను జేయను. నువ్వు జేసే పని బెట్టుకోవద్దు. ఆ తలనొప్పి నీకెందుకులే అని జెప్పింది మా అమ్మ. సో, ఇంక ఎందుకులే అనేసి మా అమ్మ తలలు తినడం నేనే రోజ్ కుక్ మేకర్ కేఆర్ మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకునేసి చేస్తున్నాను. ఈ మేకర్ 150 అయితే జెప్పిండ్రు. నేనైతే రూ. 100 ఇచ్చి తీసుకున్నాను. మీరెంతకి తీసుకునిండ్రో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రోజ్ కుక్ బ్యాటర్‌ని రెడీ చేసుకునేసి, ఆ తర్వాత దాంట్లో డిప్ జేసేసి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఫస్ట్ స్టార్టింగ్‌లో 2, 3 కష్టంగా వస్తాయి గానీ, ఆ తర్వాత దులిపితే ఈజీగా అది ఊడిపోతది. బాగా ఫ్రై చేసుకొని మనకు నచ్చిన రంగులో తీసేసుకోవడమే. అంతే చాలా సింపుల్ రోజ్ కుక్కు. స్టార్టింగ్‌లో మాత్రం కష్టముంటది అంతే. కష్టం లేకుండా ఏ పని జరగదు గదా! సులువుగా జరగాలంటే అవ్వదు. కష్టపడితేనే సుఖం.